హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, హనుమాన్ మూవీ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది, అన్ని థియేటర్లో చూసిన. హనుమాన్ మూవీ ఎలా వచ్చింది మీకు ఆఫర్? హనుమాన్ మూవీ మీ బోల్డ్ సీన్స్ కూడా ఉన్నా, బోల్డ్ సీన్స్ ఎడిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు. ఇట్స్ ఓకే ఐ సెడ్. ఆర్టిస్ట్ గా మీరేమంటారు? స్టడీస్ బాగుంది అండ్ యాక్టర్ కంటే పర్మిషన్, ఇప్పుడు మీ డాడీ అన్నారు ఇది కావాలని అన్నారు, యాక్టర్ గా ఎలా పర్మిషన్ ఇచ్చారు మీకు? మై ఫాదర్ హ్యాడ్ విలన్. పప్పు ఇక్కడ ఇదేదో వైరల్ చేసేలా ఉన్నాడు మనోడు. తేజ గారితో ఎలా అనిపించింది? తేజ అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్ గా అంటే టు బి ఫ్రాంక్లీ సేయింగ్, తేజ అతను ఆయనకు షాట్ లేకపోతే ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళిపోయేవారు. సీరియల్స్ కి రావడానికి డాడీ కారణమా లేకుంటే మీరే ట్రై చేశారు? నాన్నగారు కారణం. నాన్నగారి కారణం. మా నాన్నగారు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎవరిని చూసినా కూడా హనుమాన్ హనుమాన్ అంటున్నారు. అందరు మంచి రోల్ ప్లే చేసిన యాక్టర్. రవి రాథోడ్ గారు ఉన్నారు, తనతోని మంచి మంచి మాటలు మాట్లాడదాం. మన హనుమాన్ మూవీలో ఛాన్స్ ఎలా వచ్చింది, అండ్ హనుమాన్ మూవీతో పాటు చాలా సీరియల్స్లో కూడా నటించడం జరిగింది. అండ్ హీజ్ వన్ ఆఫ్ ద డాక్టర్, డెంటల్ డాక్టర్ కూడా. డాక్టర్ అయి ఉండి యాక్టర్ ఎలా అయ్యారో తన మాటలు తెలుసుకొని ప్రయత్నిద్దాం. హాయ్. హాయ్ అహ్మద్, ఎలా ఉన్నారు? బాగున్నాను, ఎలా ఉన్నావు? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. ఇన్ని ఇంటర్వ్యూస్ చేశాను నేను, అహ్మద్ అనే పదం మీ నుంచే విన్నానండి. నా రియల్ నేమ్ చెప్పింది మీరే ఇప్పటిదాకా. ఆఫ్టర్ 3 years పీపుల్ షుడ్ నో. పీపుల్ షుడ్ నో. నేను కూడా నీ ఫస్ట్ ఇంటర్వ్యూస్ అన్నీ చూసినప్పుడు ఇంటర్వ్యూ బాగా చేస్తున్నాడు కానీ వాట్ ఈస్ హిస్ నేమ్ అని కింద మెన్షన్స్ లో చూస్తే మెన్షన్స్ లో పేరు లేదు. తర్వాత కేమ్ టు నో యువర్ నేమ్ ఇస్ అహ్మద్ త్రూ యువర్ థింగ్. సో ఐ వాంట్ టు కాల్ యూ యాజ్ అహ్మద్. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నా ఇంటర్వ్యూ ఎవరైతే గెస్ట్ ఉన్నారో ఫస్ట్ అహ్మద్ అని పిలవడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫస్ట్ మీ జర్నీ డాక్టర్ నుంచి యాక్టర్ కావడానికి ఎలా వచ్చారు? ఫస్ట్ యాక్టర్ అంటే బేసికల్లీ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటారు, డాక్టర్ ఎలా చదవగలిగారు? మా ఫ్యామిలీ అంతా డాక్టర్స్ ఉన్నారు. వీఆర్ 8 డాక్టర్స్ ఉన్నాం. ఓకే, మా ఫ్యామిలీ మొత్తం డాక్టర్సే. మీ అండ్ మై సిస్టర్ అంటే మా బాబాయ్ కూతురు మాత్రమే డెంటల్ సర్జన్స్. మిగతా అందరూ మెడిసిన్ చేశారు. ఇట్స్ అంటే అది మా ఫ్యామిలీలో ఉంది, డాక్టర్ చదవాలి. డాక్టర్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మైండ్ సెట్ ఉంటుంది చూడు, చేస్తే డాక్టర్ చేయాలి లేదంటే ఇంజనీరింగే చేయాలి, ఇంకా వేరే చదువులన్నీ అన్నీ పెద్ద మంచివి కావు అనే ఒక పోర్ట్రే చేసేవాళ్ళు మా ఇంట్లో ముందు నుంచి కూడా. స్టిల్ మై ఫాదర్ ఈస్ నాట్ హ్యాపీ విత్ మై స్టడీస్. ఇంకేం చదవాలంట ఆయనకి ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి ఏదన్నా చేయాలని ఆయన కోరిక. బట్ స్టిల్ దట్ ఈస్ నాట్ మై వే ఆఫ్ లివింగ్. లైక్ నేను అది చేయలేను. నేను ఐఏఎస్ ఐపీఎస్ అయినా కూడా ఎక్కువ రోజులు ఉండలేను దాంట్లో సాటిస్ఫైడ్గా. బికాస్ ఐఎమ్ లిటిల్ బిట్ అగ్రెసివ్, లిటిల్ బిట్ ఎక్కువే అగ్రెసివ్. అది నాకు సూట్ కాదు. ఐ టోల్డ్ మై పేరెంట్స్ లైక్ అది నాకు సూట్ కాదు, ఐ విల్ బీ హ్యాపీ విత్ దిస్ ఓన్లీ అని. అండ్ unfortunately I became a dental doctor, but it helped me a lot. నేను డెంటల్ డాక్టర్ అవ్వడం వల్ల అది నాకు హెల్ప్ అయ్యింది. ఎలా? ఇప్పుడు మెడిసిన్ చేశాను అనుకోండి, సి ద క్లినిక్ వేర్ ఐఎమ్ వర్కింగ్, సీనా డెంటల్ హాస్పిటల్, నాకు ఫ్రీ హ్యాండ్. నేను ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఐ హ్యావ్ ఏ క్లయింట్ బేస్. నాకంటూ పర్టికులర్ పేషెంట్స్ ఉన్నారు, నా కోసమే వచ్చే వాళ్ళు ఉన్నారు. సో నేను ఈరోజు రాను అని అంటే రాను, ఈరోజు వస్తాను వెళ్దాం అనుకుంటే వెళ్తాను క్లినిక్కి. ఆ ఫ్రీ హ్యాండ్ ఉంది నాకు. మెడికల్ డాక్టర్ అయితే నేను అలా ఉండలేను. టైం టు టైం పోవాలి, ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి. ఐ కెనాట్ స్పెండ్ మై ఓన్ టైమ్. మీన్ వైల్ ఐ కెనాట్ యాక్ట్. ఎమర్జెన్సీ కేసు వచ్చింది అని అంటే చేసే హాస్పిటల్ వాళ్ళు ఊరుకోరు కదా. నేను ఈ పక్క నాకు షూటింగ్ ఉంది అని అనుకుంటే. బట్ బీయింగ్ డెంటల్ డాక్టర్ ఐ హ్యావ్ దట్ ఫ్రీ హ్యాండ్. ఎప్పుడైనా రావచ్చు. ఈరోజు రాలేదు పేషెంట్కి ఫోన్ చేసి, లేదంటే సారీ ఐ మీన్ షో టుడే, రేపు రాండి అని చెప్తాను, వచ్చేస్తారు. ఎమర్జెన్సీ అయితే వేరే డాక్టర్ చూస్తారు అలా. సో ఇట్స్ ఆల్ ఇన్ ద ఫేట్. డెంటల్ డాక్టర్ అవ్వాలి అనే ఉంది కాబట్టి అయ్యాను. దట్ హెల్ప్డ్ మీ ఇన్ ద వే. కానీ డాక్టర్స్ అంటే కొంచెం లుక్ ఉంటుంది కదా, ఆ డాక్టర్ క్వాలిటీస్ ఉన్నారు మీ దగ్గర. ఐపీఎస్ ఐఏఎస్ లేరు. లేదు, డాక్టర్ అంటే డాక్టర్ లాగానే ఉన్నారు మీరు.
మేబీ అంటే యాక్టర్ కి డాక్టర్ కి సెట్ అయ్యారు, ఐపీఎస్ కి సెట్ ఐపీఎస్ సెట్ గాను నైస్ అది చాయిస్. వచ్చుంటే అది అయ్యేవాడినేమో, మీసాలు గీసాలు పెంచుకొని నేను కూడా బాడీ పెంచుకుంటాను. అది పెంచాలి, కానీ మనకు భయపడితే మీరు భయపడితే డాక్టర్ అని వచ్చింది కదా. మళ్ళీ ఎందుకు సెకండ్ థాట్ అన్నట్టు. ఓకే నైస్, స్టడీస్ బాగుంది. అండ్ యాక్టర్ కంటే పర్మిషన్, ఇప్పుడు మీ డాడీ అన్నారు ఇది కావాలని అన్నారు, యాక్టర్ గా ఎలా పర్మిషన్ ఇచ్చారు మీకు మై పేరెంట్స్? ఫాదర్ ఇస్ ఇంటూ ఇండస్ట్రీ, అంటే Okay. ఇప్పుడు కాదు, వన్స్ అపాన్ ఎ టైమ్ హీ ప్రొడ్యూస్డ్ ఇన్ జెమినీ టీవీ. ఓ ప్రొడ్యూసర్. ఈ ప్రొడ్యూస్డ్ ఇన్ జెమినీ టీవీ. ఆ తర్వాత ప్రొడ్యూస్ చేయాలన్న ఆలోచన ఎలాగో పోగొట్టుకున్నారు, అది వేరే విషయం. ఒకసారి ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆయనకి స్టార్స్ తెలిసిపోయింది, సీరియల్స్ అంటే ఇంకా తెలుస్తుంది. గట్టిగా తెలిసినాయి అన్ని. బీయింగ్ ఎ మిడిల్ క్లాస్ గై హీ స్పెంట్ లాట్ ఆఫ్ మనీ, చాలా ఖర్చు పెట్టి సీరియల్ చేసి మంచి సక్సెస్ వచ్చి, అదే విధంగానే ఆ సక్సెస్ వెంట్ డౌన్. ఓకే. డ్యూ టు మెనీ రీజన్స్, ఒకటని కాదు రెండని కాదు. ఆ సక్సెస్ వచ్చి ఫెయిల్యూర్ రావడం వెంటనే ఏమైందనంటే హీ స్టాప్డ్ ప్రొడ్యూసింగ్. మా అన్నయ్య మెడిసిన్ జాయిన్ అయ్యాడు, నేను చదువుకుంటూ నేను డెంటల్ జాయిన్ అయిపోయాను. హీ స్టాప్డ్ యాక్టింగ్, ఎందుకనంటే గవర్నమెంట్ జాబ్ ఉంది. మై ఫాదర్ వాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే. ఇప్పుడు అది మానేస్తే రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చింది, సిచ్యువేషనల్గా ఫినాన్షియల్గా బ్యాడ్ అయ్యింది అనుకోండి, అందరూ ఏమంటారు, ఆయన ఏమంటాడంటే అందరూ సినిమాలు పట్టుకుని తిరగడం వల్ల వీళ్ళిద్దరు అబ్బాయిలు ఇలా అయిపోయారు, ఇలా చదవలేదంటారని యాక్టింగ్ పూర్తిగా బంద్ చేసి మమ్మల్ని చదివించాడు. నౌ ఈజ్ యాక్టింగ్ ఆఫ్టర్ రిటైర్మెంట్. నేను యాక్ట్ చేస్తున్నాను, ఆయన యాక్ట్ చేస్తున్నారు. ఓకే. ఆయన జీ తెలుగులో 2 సీరియళ్ళు చేస్తున్నారు. ఏ సీరియల్ అండి? మీ సీరియల్ పేరు చెప్పండి. నేను చేసిన 4 స్తంభాలాట సీరియల్లో నేను హీరో, ఆయన విలన్. ఓకే నైస్. ఫస్ట్ సీరియల్ నేను హీరోగా చేసిన వెళ్ళలో నా లైఫ్లో ఒక ఏదైనా కోరిక అది మేజర్గా ఫస్ట్ సీరియల్కి తీరిపోయింది అని అంటే మీ అండ్ మై ఫాదర్ యాక్టింగ్ ఇన్ ద సేమ్ సీరియల్. ఒక్క అంకుల్ ఒక నోట్ డౌన్ చేసుకోండి, మీరు ఏ సీరియల్ చేశారు డాడ్ అంటేనేమో ఆలోచించాడు, మీ సీరియల్ చెప్పండి అని టక్కున చెప్పేశాడు. నో, నేను నా సీరియల్ కూడా నేను చూసుకోను, బేసిక్గా నువ్వు చెప్తుంది, బట్ స్టిల్ నాకు అది గుర్తులేదు. ప్రేమ ఎంత మధురం ప్రొడ్యూసర్ ఆయన. రామ్ అవును, ఆయన ఇంకొక హీరోనే కదా చేస్తున్నారు. ప్రొడ్యూసర్. అవును, ఆయన ఇంకొక సీరియల్ చేస్తున్నారు. ఓకే. ఆ ప్రొడక్షన్ లో ఒక సీరియల్ చేస్తున్నారు, ఐ ఫర్గాట్ ద నేమ్. ఓకే నో ప్రాబ్లం. బంధం చేశారు జెమినీలో. ఇలా కపుల్ ఆఫ్ సీరియల్స్ హి హావ్ డన్. నౌ హి ఇస్ డూయింగ్ 2 సీరియల్స్. ఆ బంధం చాలా మలుపులు తిరిగింది అప్పట్లో. మలుపులేంటి అమ్మా, అది బంధం అయిపోయింది. అప్పుడు దానికి కూడా నేను చాలా ప్రొడ్యూసర్స్ ని చూశాను, నేను మధ్యలో హ్యాండిల్ అవుతుంటే కో ప్రొడ్యూసర్స్ కావాలంటుంటే దాని బంధంని కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అవును, లాస్ట్ మినిట్లో బంధం చాలా ఫినాన్షియల్ ఇష్యూస్కి లోనైంది. అలాగే టెలికాస్ట్ ఇష్యూస్ కూడా చాలా ఉండే. ఓకే. సీరియల్స్ ఆర్ ఆల్వేస్ అప్ అండ్ డౌన్ రైట్. అది దాన్ని మనం బేస్ చేసుకుని జీవితాలు గడవాలి అంటే కొంచెం కష్టం. అంటే ఇప్పుడు మనం చూస్తే కనుక, అంటే సీరియల్స్ మనం టీవీలో చూసి ఎంజాయ్ చేస్తుంటాం ఫ్యామిలీ అంతా, కానీ వాళ్ళకి కష్టపడేది చాలా మందికి తెలియదు. ఆర్టిస్ట్గా మీరేమంటారు? సీరియల్ ఆర్టిస్ట్గా ఒక్కటే, సీరియల్ రైడ్ అనేది ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఆర్టిస్టుల దాకా. నేను కింద వాళ్ళని అంటే అసిస్టెంట్లని వాళ్ళని వీళ్ళని కలపను, ఎందుకంటే వాళ్ళకి ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది. కానీ మేజర్గా వర్క్ చేసే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆర్టిస్టులు ఎవరైతే ఫిక్స్ అయిపోయి మేజర్ రోల్ చేస్తుంటారో ఆర్టిస్టులకు కానీ ఇట్స్ నాట్ ఎ సింపుల్ రైడ్. వాళ్ళు దాన్ని వదులుకొని పక్కదానికి వెళ్ళలేరు. బోల్డ్ కాంప్లికేషన్స్ ఉంటాయి దాంట్లో. నేను వెళ్తానంటే ప్రొడ్యూసర్ ఒప్పుకోడు, వెళ్ళడానికి ఆపర్చునిటీ ఉండదు. వెంటనే దొరకాలి అని అంటే అదేదో ఊరికే అలా వెళ్ళిపోయామో ఎలా చేసేమో అన్నట్టు కాదు. ఇప్పుడు మామూలుగా అసిస్టెంట్ కెమెరామ్యాన్స్ వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళకి ఫిక్స్డ్ సీరియల్ కొంతమందికి ఉంటుంది, కొంతమంది ఉండదు. వాళ్ళు ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం. కానీ వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళ పేమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. దే నీడ్ ఇట్. వాళ్ళు నెలలో 25 రోజులు పనిచేస్తే కానీ వాళ్ళకు ఇల్లు గడవదు. కానీ ఒక ఆర్టిస్ట్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ పనిచేసే వాళ్ళకు ఛానల్ నుంచి ఫోర్స్ ఉంటుంది. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఇది దగ్గర నుంచి. ప్రొడ్యూసర్కి ఏమో టైం స్లాట్, నువ్వు సరిగా స్క్రిప్ట్ సబ్మిట్ చేయలేదు, టైంకి ఫుటేజ్ ఇవ్వలేదు, ఈ నెల రేటింగ్ తగ్గింది, ఈ క్యారెక్టర్లు వచ్చినప్పుడు రేటింగ్ పెరిగింది. ఇప్పుడు నేను హీరోగా వర్క్ చేసిన సీరియల్స్లో ఇన్ కేస్ ఆ పర్టికులర్ వీక్లో ఎక్కడన్నా తగ్గిందనుకోండి రేటింగు, ఒక కొత్త ట్రాక్ యాడ్ చేయడం, ఆ కొత్త ఆర్టిస్టులను మళ్ళీ మేనేజ్ చేయడం, ఆ కొత్త ఆర్టిస్టులు యాడ్ చేసినప్పుడు ఉన్న ఆర్టిస్టులు ఇబ్బంది పెట్టడం, వాళ్ళని తీసుకొస్తే మా పరిస్థితి అని, ఇలా ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో ఉంటుంది ఎప్పుడు సీరియస్. ఏమంటే లాంగ్ రన్లో ఉంటుంది,
అంతే లైక్ ఒక సీరియల్కి కమిట్ అయ్యి అగ్రిమెంట్ రాసేమంటే మనం లాంగ్ టర్మ్లో ఒక గవర్నమెంట్ ఉద్యోగం లాగా ఇబ్బంది ఒక 2-3 years వరకు నో ఫిగర్ అది. బట్ స్టిల్ అది కూడా నేను చేసిన ఆనందరాగం 100 episodes కంప్లీట్ అయిపోయి క్లోజ్ చేశారు. దానికి నేను పడ్డ కష్టము అంతా ఇంత కాదు. 2020 డిసెంబర్ షూటింగ్ చేస్తే 2021 ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. సారీ 20 డిసెంబర్ చేస్తే 22 ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. అంటే 1 year 3 months తర్వాత రిలీజ్ అయింది. అగ్రిమెంట్ రాశాను, షూటింగ్ చేశాను, దానికి డబ్బులు పడలేదు పైలట్స్కి. 1 year 3 months వెయిట్ చేసిన తర్వాత సీరియల్ రిలీజ్ అయింది. ఈ 1 year 3 months నేను వాళ్ళకి ఇచ్చిన అగ్రిమెంట్ బేస్ చేసుకుని ఖాళీగా ఉన్నాను. అవును, ఇవ్వద్దు, డేట్స్ కూడా ఇవ్వద్దు, ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఎప్పుడైనా వెళ్ళవచ్చు మంత్స్లో. అవును, ఇప్పుడు ఈరోజు చెప్తారు, ఎవరికైనా ఫోన్ చేసాం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి, సార్ ఏంటి పరిస్థితి, మనం 1 monthలో అనుకున్నాం కదా షూట్ అంటే, నెక్స్ట్ మంత్ ఉంటుంది అంటాడు. 4 నెలలు ఉండదు. లేదు సార్ ఇంకో 4 months పట్టేలా ఉంది, ఛానల్ ఏం చెప్పట్లేదు, మరి ఏదో ఒకటి చేయాలి కదా మనం అన్నప్పుడు నెక్స్ట్ మంత్ కల్లా మళ్ళీ ఫోన్ వచ్చింది, సార్ అయిపోయింది, ఉప్పేసుకున్నారు, నెక్స్ట్ మంత్ షూట్. అప్పుడు ఏం చేస్తాం మనం, వేరే కమిట్ అయితే చేయలేం. అలా కమిట్ అయితే బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది, వీడు ఇక్కడ ఒప్పుకొని అక్కడికి వెళ్ళి ఇంకోటి చేస్తున్నాడు. ఇలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్. దానివల్ల మళ్ళీ అంతా అయిన తర్వాత ఏమైంది, 100 episodes క్లోజ్ అయిపోయింది సీరియల్. దానివల్ల లాభం ఏంటి, నాకు 2 years వేస్ట్ అయిపోయింది. అంతే, ఫినాన్షియల్గా లాస్ అయ్యాను, దానివల్ల ప్రాజెక్ట్స్ మిస్ చేసుకున్నాను. ఒకటే ఉంది, కమిటెడ్గా ఉన్నాము, కమిటెడ్గా మన అని ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మనకు నిలబడుతుంది కాబట్టి అదొకటే. కానీ ఆల్వేస్ సీరియల్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్, అంతే, దానికి చెప్పేదే లేదు. ఓకే రవి గారు, ఇప్పుడు మీరు వచ్చేసి మూవీస్లో అంటే సీరియల్స్లో, ఫస్ట్ మీ సీరియల్స్లో ఎప్పుడు వచ్చారు? ఏ సీరియల్ ఫస్ట్ చేశారు మీరు? సీరియల్స్కి రావడానికి డాడీ కారణమా, లేకుంటే మీరే ట్రై చేశారు? నాన్నగారు కారణం. మా నాన్నగారు ఫ్రెండ్స్ అందరూ కలిసి స్నేహితులు గణపతి కాంప్లెక్స్ అని ఈటీవీ ప్లస్లో ఒక సీరియల్ వచ్చేది, కామెడీ సీరియల్. దానికి సురేష్ కృష్ణ గారు ప్రొడ్యూసర్, భాష సినిమా డైరెక్టర్. అది ఒక కామెడీ సీరియల్. ఫస్ట్ సీరియల్లోనే ఐ వర్క్డ్ విత్ రాళ్ళపల్లి గారు, చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, సనా అండ్ అదర్ క్యారెక్టర్స్ ఆర్ హరితేజ, అవినాష్ అని మన సీరియల్ ఆర్టిస్ట్ అవినాష్ గారు. ఇలా ఒక 5-6 మంది, ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఒక 5-6 ఫ్యామిలీస్లో జరిగే కామెడీ సీరియల్. దానిలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాను. బై గాడ్స్ గ్రేస్ సెకండ్ సీరియల్కి హీరోగా వచ్చింది. డైరెక్టర్ హరిచరణ్ గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. మల్లెమాల ప్రొడక్షన్స్. ఫస్ట్ ప్రొడక్షన్ ఇస్ వెరీ బిగ్ ప్రొడక్షన్, మల్లెమాల. ఆ తర్వాత నుంచి హీరో రోల్స్ చేసుకుంటూ వచ్చాను. ఒక 6 సీరియల్స్ దాకా ఐ డన్ యాజ్ అ హీరో. అండ్ ద ఫస్ట్ సీరియల్ యాజ్ ఐ సెడ్ మై ఫాదర్ హ్యాడ్ విలన్, నేను హీరోగా చేశాను. సో ఐఎమ్ ప్రిటీ హ్యాపీ విత్ దట్. అండ్ నౌ ఐ హ్యావ్ క్విట్ సీరియల్స్ అండ్ వర్కింగ్ ఆన్ మై బిగ్గర్ స్క్రీన్. బిగ్ స్క్రీన్లో వర్క్ చేయాలని ఒక ప్రెషర్తో ఉన్నా, చూద్దాం. ఓకే, హనుమాన్ మూవీ ఎలా వచ్చింది మీకు ఆఫర్? హనుమాన్ మూవీ మేనేజర్ వాల్మీకి గారు అని ఉన్నారు, ఆయన కాల్ చేశారు ఒకరోజు. హీ వర్క్డ్ ఫర్ టీవీ ఆల్సో, వీ నో ఈచ్ అదర్. సో హీ కాల్డ్ మీ చేసి, సార్ ఇట్లా మంచి క్యారెక్టర్ ఒకటి ఉంది, ఎంత లెంత్ ఉంటుంది ఎంత ఉండదని నేను చెప్పలేను, వీఆర్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ ఆర్టిస్ట్. ఎందుకంటే వరలక్ష్మి శరత్ కుమార్ పక్కన చేయాలి అని అంటే ఒక స్టేచర్ ఉండాలి. ఊరికి అలా ఉంటేనో ఎవరినో వేగ్గా తీసుకుని చాలా పెట్టలేరు. సో వీఆర్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ ఆర్టిస్ట్, ఐ వాంట్ టు సజెస్ట్ యూ అని చెప్పారు. సరే చెయ్యండి, ఇట్స్ ఓకే. అంటే పేమెంట్ దాని గురించి అంటే, పేమెంట్ ఈజ్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెటింగ్ ఏ ఆపర్చునిటీ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఆపర్చునిటీ వస్తే మళ్ళీ అన్నీ దానంతట అవే జరిగిపోతాయి అని చెప్పారు. ఒక 20-25 days షూట్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఫస్ట్ షెడ్యూల్ అయితే ఇక్కడికి నుంచి. దెన్ వాట్ హ్యాపెండ్, నేను అప్పుడు బాగా డైట్లో ఉండి బాగా సన్నగా ఉన్నాను, బాగా లీన్ ఉన్నాను. హెయిర్ కట్ చేసేసుకున్నాను, అన్నీ చేయించేసుకున్నాను. ఐ లుకింగ్ సో లీన్. మళ్ళీ దాని తగ్గట్టు ఒక లుక్ టెస్ట్ లాగా చేసి, ఒక లుక్ ఫిక్స్ చేసి, టు లుక్ బిగర్, ఆమెకు మ్యాచ్ అయ్యేటట్టు చేసి, విత్ ఇన్ 4 to 5 days ఐ వెంట్ టు షూట్. విత్ ఇన్ 4 to 5 days, ఎక్కువ టైం కూడా లేదు. షూట్కి వెళ్ళాను, షూట్ చేస్తారు, అయిపోయినాయి అన్నీ. ఐ ఆల్సో ఎంజాయిడ్ ద వర్క్. ఓకే, ఎందుకంటే ప్రశాంత్ వర్మ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇస్ అ కూల్ గై.
కూల్. నేను సీరియల్లో కూడా అంత హడావిడి ఎప్పుడు చూడలేదు. అంటే అంత హడావిడి లేకుండా చిన్న సీరియల్ ఒక 1 ఎపిసోడ్ సీరియల్ కైనా కూడా ఎక్కువ హడావిడి ఉంటుంది. హీ వాజ్ లైక్ అంత చిల్డ్గా ఉన్నాడంటే అంత చిల్డ్గా ఉన్నాడు. ఐ స్పోక్ విత్ హిమ్ అండ్ హీ సెడ్, చూసి నాకు పెద్ద అద్దాలు పెట్టి 90s లుక్ లాగా పెద్ద అద్దాలు పెట్టి బ్రాస్లెట్ అవి వేసి విలేజ్ లుక్ రావాలి కదా. విలేజ్ లుక్, ఇన్షర్ట్, ఒక ఫార్మల్ ప్యాంట్, అది లూజ్ ఫార్మల్, మన మామూలు ఫార్మల్ లాగా, అమాయకం ఫేస్ నటించకరా నువ్వు అన్నట్టు. సో వెంట్ ఆన్ వెరీ వెల్. ఐ ఎంజాయ్డ్ ద షూట్. ఈవెన్ వరలక్ష్మి వాజ్ వెరీ ఫ్రెండ్లీ. ఎక్కడైనా మనకి అటు ఇటు అయినా దే నో ద సినిమా కెమెరా వెరీ వెల్. నాకంటే కూడా ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. నేను సీరియల్ చేసి అలవాటు పడిన ఇదికి దే నో ద యాంగిల్స్, దే నో ద కెమెరా, ఎవ్రీథింగ్. సో ఏదన్నా అటు ఇటున్న దే యూస్ టు లైక్ టెల్ మీ లైక్ దిస్ ఇస్ వాట్ అని. ప్రశాంత్ వర్మ గారు అయితే అదేం ఆయన అసలు చెప్పడు, నీకేమొచ్చి అది చెయ్యి, ఐల్ సీ, ఇఫ్ నాట్ ఐల్ గో ఫర్ అనదర్ టేక్, అంతే. ఇలా చెయ్యి అలా చెయ్యి అదంతా ఏముండదు, చెయ్యి, నచ్చకపోతే 1 more టేక్, అంతే. దట్ మీన్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అది బాగోలేదు, ఇది కొత్తగా చేయాలి. ఒక 10-15 days షూట్ అవి అయిన తర్వాత లెంత్ ఎక్కువ ఉంది. ఐ కేమ్ టు నో దట్ లెంత్ ఎక్కువ అనిపిస్తుంది, ట్రిమ్ చేయాల్సిన సిచ్యువేషన్లో బోల్డ్ సీన్స్ ఎడిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు. ఇట్స్ ఓకే ఐ సెడ్. బోల్డ్ సీన్స్ కూడా బోల్డ్ సీన్స్ ఉండేనా? బోల్డ్ సీన్స్ కాదు, కొన్ని సీన్స్ ఎడిట్ చేయాల్సి వస్తుంది, కట్ చేయాల్సి వస్తుంది అని అన్నారు. బోలెడ్ సీన్స్, బోల్డ్ కి డిఫరెన్స్ ఉంది. బోలెడ్ సీన్స్ ఎడిట్ లో పోయాయి. ఓకే, పప్పు ఇక్కడ ఇదేదో వైరల్ చేసేలా ఉన్నాడు మనోడు. బోలెడ్ సీన్స్ అన్ని కొద్దిగా ఎడిట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. అని క్వశ్చన్ ఆఫ్ డౌట్ లో కొన్ని సీన్స్ పెట్టారు, లైక్ లెంత్ సరిపోతే ఇది యాడ్ చేస్తాం, లేదంటే లేదంటే. ఐ వాజ్ హ్యాపీ, ప్రిటీ హ్యాపీ. కానీ వెళ్తుంటారు వస్తుంటారు, మ్యారేజే కాదు మీకు అసలు. హనుమాన్ లో మ్యారేజ్ అవుతుందా మీకు? నాకు పెళ్లిళ్ళు బోల్డ్ అయినాయి రాజా. సీరియల్లో ఒక సీరియల్ 2 అయినాయి, 3 అయినాయి. చిన్న స్క్రీన్ లో అయింది కానీ పెద్ద స్క్రీన్ లో కాలేదు కదా రాజా. ఆ పెళ్లిళ్ళన్నీ చేసుకున్న తర్వాత నిజ జీవితంలో పెళ్లి చేసుకోవాలంటే నీకేం తెలుసు నా బాధ. కానీ అది బాగా ఉంటుండే. వస్తాడు తేజ గారితో ఎలా అనిపించింది? తేజ అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్ గా అంటే ఫ్రాంక్లీ సేయింగ్ తేజతో నేను మాట్లాడింది చాలా తక్కువ. బికాస్ ఇటువైపు కొంత షూట్ అవుతుంటే అటువైపు కూడా కొంత షూట్ అవుతుండేది. ఆబ్వియస్లీ ఆయనకు షాట్ లేకపోతే ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళిపోయేవారు. ఆయన షాట్ లేదంటే మా షూట్ జరుగుతుంటుంది. అండ్ షాట్ ఉన్నది అంటే షాట్లో ఉంటారు. సో ఐ స్పెండ్ వెరీ లిటిల్ టైమ్ విత్ తేజ, బట్ స్టిల్ హీస్ అ వెరీ స్వీట్ గై. ఎందుకంటే మాట్లాడిన కొద్దిసేపు కూడా చాలా కూల్గా, చాలా ఫ్రెండ్లీగా, ఈవెన్ దో హీస్ యంగర్ టు మీ, హీ వాజ్ లైక్ గుడ్. ఆ యాటిట్యూడ్ కానీ అది కానీ ఐ డెంట్ ఫీల్ ఇట్ ఎనీవేర్.